పరదేశంలో మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. యాత్రికులం పరదేశంలో మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఈ యాత్రలో ఎదురైనను ఆగిపోలేదు. ఈ యాత్రలో ఎదురైనను ఆగిపోలేదు. నా విశ్వాసము కాపాడుకొనుచు ఇలలో సాగెదను, ఇలలో సాగెదను. విశ్వాస ప్రేమ నిరీక్షణ, విశ్వాస ప్రేమ నిరీక్షణ నడుపును సీయోనుకి. దేవునికి మహిమ కలుగుగాక. వాక్యం చదువుకుందాం. కూర్చోండి దైవజనులు. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 35వ వచనం నుంచి ఒక చక్కని మాట ఉంది. గమనించండి దేవుని పిల్లారా. మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినగా, నేను నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధపడిన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటినన్నింటినీ అత్యధిక విజయము పొంది ఉన్నాము. ఎందుకంటే ఇందాక అయ్యగారు చెప్పారు, జయించాలి జయించాలి జయించాలి. ఈ యొక్క మరి మేరమ్మ గారు జయించారు. పేరు ఆమె విశ్వాసం కోసం ఎన్నో హింసలు పడదు. చప్పడు కొట్టాడు మేరమ్మ గారికి, గట్టి కొట్టండి. చెప్పడానికి సమయం లేదు కనుక విశ్వాసం కోసం హింసలు, ఉపద్రవాలు భరించిందండి ఆమె. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఏ విధంగా చూడండి, హింస అయినను ఆ మాట వీరమ్మ గారికి వర్తించింది. నేను రాకముందు ఇక్కడ జరిగిన విశేషం అది. ఇది గమనించండి. మేరమ్మ గారు అంత విశ్వాసముతో సాధించుకుంది. తన భర్తను కూడా రక్షణలోకి నడిపించింది, కుటుంబం అంతటికి రక్షణ నడిపించింది. ఆ శ్రమలలో ఆ యొక్క విశ్వాసము ద్వారా మంచి ఆశీర్వాదాలు కుటుంబానికి వచ్చాయి. కనుక ఇంకో విషయం కూడా, మరి మద్రాసులో ఉన్న అపోస్తులు డిడికే రతన్ రాజు గారట మరి ఆ మధ్య పరిచర్యకు వచ్చేవారు. ఎక్కడంటే రంపచోడవరంలో ఉంటే దేవుని ఆత్మ చెప్తుందట, ఒక దైవజనుడు వచ్చున్నారు, నువ్వు అయ్యవురది రంపచోడవరం వెళ్ళండి. అంటే ఈమెకి ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడంటే కొండల్లో వేసేసారు, భయంకరమైన కొండ. అప్పుడు రోడ్లు ఏమీ లేవు. అక్కడ వెళ్ళి ప్రార్థన చేయించుకో అని దేవుడు దర్శనం ఇచ్చాట. అక్కడికి వస్తే మా చిన్నాన్న గారు అక్కడ ఉన్నారట. ప్రార్థన చేసిన తర్వాత ఆయన అపోస్తులు ఆత్మతో ఉన్న ఆయన, అమ్మా నీ కుటుంబములు వర్ధిల్లుతాయని చెప్పారట. గమనించండి. ఎందుకు ఈ విషయం అంటే అమ్మకి వరం ఉంది. ఏ వరం ఉందో తెలుసండి? దర్శనాల వరము. ఎప్పుడు వచ్చినా, అయ్యా నాకు ఇలా దర్శనం వచ్చింది అయ్యా, అమ్మా నువ్వు దర్శనం తోటి బ్రతకమ్మా, ఆ మంచం పట్టినా కానీ. కనుక ఆమె అనేక కష్టాలు, ఇబ్బందులు, మరి
దీవెనకరముగా ఈ కుటుంబానికి, ఈ గ్రామానికి ఉన్నది. ఎందుకంటే నేను వచ్చినప్పుడు అమ్మగారు ఉద్యోగం నిమిత్తం వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ పరిచయం నేను ప్రారంభించడం జరిగింది. ఏదైనప్పటికీ ఆ తల్లి గారి యొక్క ప్రేమను మర్చిపోలేము. మరి అంత మంచి తల్లిని మరి ప్రభు సన్నిధికి పంపించామని మనం విశ్వసిద్దాం. ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా నా తమ్ముడు ఎంతగా ప్రేమిస్తాడంటే తల్లికి ఎంతగా ప్రేమించేస్తాడు. కానీ ఏడవడానికి కూడా సమయం లేదు ఆయనకి. అయినా ఏడ్చాడు. కానీ తన తల్లి కార్యక్రమం తన బంధువులందరూ కలిసి, వాళ్ళ తోబుట్లు, బావలు, బామ్మర్ది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరగాలని మనవలు వీళ్ళందరూ జరిపించినందుకు ఆ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఈ సమయంలో ఓకే రైట్. ఇప్పుడు వారి పెద్ద కోటల దగ్గర ఆత్మీయంగా పరువు సేవలు వాడబడుతున్న వారు కొన్ని మాటలు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు. దండ వేసేది, దండ చప్పలు కొట్టండి, అందరూ కూడా చప్పలు కొట్టండి. తర్వాత వేసేవాళ్ళు ఎదురుగాని హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభు పేరట వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకి, అలాగే ఇక్కడికి వచ్చిన సేవకులందరికీ, నా తోటి సహవాసులకి, సంఘాలకి, బంధువులకి, రక్త సంబంధులకి అందరికీ నా వందనాలు. ఇంతవరకు మా అత్తయ్య గురించి చాలామంది చాలా విషయాలు చెప్పడం నిజం, అందులో ఏమీ కాదు. మాకు పెళ్ళి అయ్యేసరికి నేను తెల్లవారుజాము నేను ప్రార్థన చేస్తున్నాను. ప్లస్లు మాత్రమే నువ్వు చెప్పు, మైనస్లు పెట్టకూడదు అని నాకు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. అయితే అలాగే ప్రభు అనుకున్నాను, సమయం నాకు అవుతుందా లేదా, నీ చిత్తం అయితే ఆ మాట నేను చెప్పాలి అని అనుకోవడం జరిగింది. ఏంటంటే మాకు వివాహం అయిన తర్వాత నన్ను అడ్డతీగల్లోనే మేము ఉండేవాళ్ళం, అడ్డతీగల్లోనే మాకు వివాహం జరిగింది. అయితే నన్ను ఇక్కడ వదిలేసి ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తున్నారు. ఆవేళ ఆదివారం నాకు గుడికి మంచి పేరు మేలన్నావు. తల్లిగారికి ప్రభా కుటుంబంలోను గ్రామంలోను దైవజనుల యొద్ద సంఘము యొద్ద ఆమెకు కలిగిన మంచి పేరుని బట్టి స్తోత్రాలు. ఆ పేరును మీరే ఇచ్చారు ప్రభా. మరి ఆమె నీ నామాన్ని ధరించుకోవటం వలన, నిన్ను నమ్ముకోవటం వలన ఈ కుటుంబానికి అంత గొప్ప దీవెన కలిగిందని ఈరోజు నిజంగా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరని నీ లేఖను సెలవిస్తూ ఉంది. ప్రభుని చూశారు, దైవజనులు ప్రేమించారు, నాయనా నీ నామాన్ని హెచ్చించారు. దేవా ఈ రోజు ఆమె అనేకులకు మాదిరిగా ఉన్నారు తండ్రి. ఎంతవరకు ఈ కార్యక్రమంలో దైవజనులు ఎత్తుపట్టుకుని అనేక విషయాలు మాట్లాడారు. సాక్షి మీ సభ్యులను బట్టి, దైవజనులను బట్టి స్తోత్రాలు. ఇప్పుడు ఆవిష్కరణలో కూడా మీరే ఉండండి, మీరే దీవించండి. ఇంకా ఇక్కడ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. మంచి పేరును ఖ్యాతిని ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. నాయన విడనాడబడి కుటుంబానికి నీ గొప్ప ఆదరణ దయచేయమని యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.